ఒక మనిషి శాశ్వతంగా అధికారంలో ఏమి ఉండడు. ఒక పార్టీ శాశ్వతంగా ఏమి అధికారంలో ఉండదు. అట్లాంటప్పుడు అధికారంలోకి వచ్చే ముందు ఒక హామీ ఇచ్చి, అవి అమలు జేయాలి. ఈ 5 ఏళ్లలో నువ్వేం జేయగలవో అదే హామీలివ్వాలి. ఫస్ట్ అట్లా హామీ ఇస్తారు. హామీ అయిపోయిన తర్వాత అధికారంలోకొచ్చాక ఈ హామీల అమలు కష్టమని తెలిసినే హామీలిస్తారు. ఎందుకంటే ఈజీ అట్రాక్షన్ అన్నట్టు. 10లో 2 చేస్తారు, 8 చెయ్యరు. ఆ 8 ప్రాబ్లమ్ రాకుండా ఉండాలంటే, భవిష్యత్తులో మేమే ఉంటే చేయగలుగుతాం అని చెప్పేటటువంటి విజన్ డాక్యుమెంట్. మమ్మల్ని శాశ్వతంగా మీరు చేయండి, అప్పుడు మేము శాశ్వతంగా మిమ్మల్ని అభివృద్ధి చేస్తాం. ఒకవేళ మేము ఇవాళ ఒక లెక్క చెప్పి మధ్యలో మేము దిగిపోయామంటే, ఆ తర్వాత చేయలేకపోయామంటే, ఆ మధ్యలో వాళ్ళ లోపం తప్పించి మాది కాదు. ఇది ఒక విచిత్రమైనటువంటి భావజాలం అన్నమాట. దాని పేరే విజన్ డాక్యుమెంట్. చంద్రబాబు 2020 విజన్ డాక్యుమెంట్ నేను చెప్పిందే వాళ్ళు అమలైంది అంటున్నారు. ఆయన ఎన్నాళ్ళు అధికారంలో ఉన్నారు? ఆ తర్వాత 99, 2004లో ఆయన దిగిపోయారు. 2004 నుంచి 2020 ఆయన లేరే. 15 సంవత్సరాలు లేరే. అదేమంటే ఇప్పుడు అవ్వడం నేను అసలు ఆ రోజున ఆలోచించడం వల్లే అంట. ఆయనకేం సంబంధం ఉంది అందులో? కానీ జరిగితే నాది, జరగకపోతే మధ్యలో ఉన్నటువంటి వచ్చిన పరిపాలకుల వల్ల జరగట్లేదు. ఇలాగ ఇప్పుడు అదే బాట రేవంత్ రెడ్డి. తను 6 గ్యారంటీలని అమలు చేస్తానన్నాడు. 2,500 రూపాయలు మహిళలకి డబ్బుల దగ్గర నుంచి, నిరుద్యోగ భృతి దగ్గర నుంచి, అదేదో బళ్ళు ఇస్తానన్నాడు. రకరకాల హామీలు. వాటిట్లో 10వ వంతు కూడా అమలు కాలేదు. కానీ ఇప్పుడు అది కవర్ చేయాలంటే ఓ విజన్ డాక్యుమెంట్ ఓ వారం 10 రోజుల పాటు, ఇప్పుడు మన చంద్రబాబు గారు ఎట్లయితే డిబేట్ చేశారో అక్కడ ఆయన కూడా చేస్తాను. ఓ 25 ఏళ్ల తర్వాత ఎట్లుంటుందో ఆయన విజన్ అంట. విజన్ అనే కలలు కనేటటువంటి కార్యక్రమం మన వ్యక్తిగత జీవితంలో ఉంటుంది, కానీ పాలన అనేటటువంటిది ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉంటుంది. అందులో నీ పాత్ర నా పాత్ర ఏంటయ్యా అంటే, అధికారంలో ఉన్నంత వరకు నువ్వేం చేయగలవు అన్నట్టు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటిది ఆ తర్వాత తరాలు గుర్తుపెట్టుకోవాలి. అంతే తప్పించి జనజీవనంలో నిరంతరం జరిగేటటువంటి అభివృద్ధిని, గతంలో జరిగిన అభివృద్ధి అంతా నా ఆలోచనల వల్లే వచ్చిందనేటటువంటి ఒక మూస కొత్త విద్యావంతులను మోసం చేసే ధోరణే విజన్ డాక్యుమెంట్. అదే ఇప్పుడు సిద్ధం చేస్తున్నారు.